ఎకానమీలో టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఇప్పుడు చూద్దాం. మొత్తం టైప్స్ ఆఫ్ మార్కెట్ ఎన్ని ఉంటాయంటే 4 టైప్స్ ఉంటాయి. మోనోపొలీ, ఒలిగోపొలీ, మోనోపొలిస్టిక్ కాంపిటీషన్, పర్ఫెక్ట్ కాంపిటీషన్ 4 టైప్స్ ఉంటాయి. ఇవి ఫస్ట్ మనం డైరెక్ట్గా కాకుండా ఎగ్జాంపుల్స్తో వీటి ఫీచర్స్ నేర్చుకుందాం. ఎలా అంటే ఫస్ట్ మోనోపొలీకి ఎగ్జాంపుల్ ఇండియన్ రైల్వేస్. ఇప్పుడు మనం ఇండియా మొత్తంలో రైల్వేస్ మొత్తం ఒకటే ఓనింగ్ ఉంది. ఇండియన్ రైల్వేసే మానిటర్ చేస్తుంది మొత్తం. ఎవరి ఆధీనంలో ఉంది అంటే ఇండియన్ రైల్వేస్. సో మోనోపొలీ అంటే ఒక్కటే ఉంటుంది, దానికి ఇంకా ఆల్టర్నేటివ్గా ఇంకోటి ఉండదు. నెక్స్ట్ ఒలిగోపొలీ అంటే ఇక్కడ కొన్ని ఉంటాయి టెలికామ్ సెక్టర్స్ అంటే ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్, ఇలాగా ఫ్యూ లెక్క పెట్టినన్నే ఉంటాయి, ఎక్కువ ఉండవు. ఏవియేషన్ కూడా చూస్తే ఎయిర్ ఇండియా, ఇండిగో ఇవే కదా. సో ఒలిగోపొలీ అంటే కొన్ని ఉంటాయి, అంటే కౌంటబుల్లే. మోనోపొలిస్టిక్ అంటే ఎక్కువ ఉంటాయి. సోప్స్ ఉన్నాయంటే ఎన్ని సోప్స్ ఉన్నాయి, సింతాల్, సంతూర్, లక్స్, డవ్, ఇంకా చాలా ఉంటాయి అలాగా. సో మోనోపొలిస్టిక్ అంటే ఎక్కువ ఉంటాయి. పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళామనుకోండి, అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఎన్ని ఉంటాయి, ఇప్పుడు అక్కడ నచ్చకపోతే ఇంకో దగ్గరికి మనం మారిపోవచ్చు. పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే వెజిటేబుల్ మార్కెట్. ఇలాగ ఎగ్జాంపుల్స్తో ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే తర్వాత వీటి ఫీచర్స్ ఎగ్జాంపుల్స్ బట్టి మనం డెరైవ్ చేసుకోవచ్చు. ఇండియన్ రైల్వేస్కి దానికి ఏమైనా సబ్స్టిట్యూట్ ఉంటుందా, ఇది కాకపోతే ఇంకోటి అని ఉండదు. సో మోనోపొలీలో ఆ గూడ్స్కి వేరే సబ్స్టిట్యూట్ ఉండదు. మళ్ళీ ఓన్లీ ఒక్కరే ఉంటారు, సెల్లర్ కూడా మోస్ట్లీ ఒక్కరే ఉంటారు. నెక్స్ట్ ఇది ఇలా మోనోపొలీ కాంపిటీషన్లో ఎంటర్ అవ్వాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ అప్పటి నుంచి ఉంది, దానికి ఇంకేదైనా సబ్స్టిట్యూట్ రాలేదు కదా. అది అలాగా అంటే ఎంట్రీ అనేది చాలా కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ ఒలిగోపొలీ, ఇక్కడ టెలికామ్ సెక్టర్స్ అని చెప్పాము కదా, ఏంటవి ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్, అవి కూడా తక్కువే ఉన్నాయి, కొత్తగా ఏమీ యాడ్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ కూడా ఎంట్రీ ఈజీ కాదు, అంటే టఫ్గా ఉంటుంది. దానికి చాలా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కావాలి కదా. సో టఫ్గా ఉంటుంది ఒలిగోపొలీలో. ఇక్కడ గూడ్స్ ఎలా ఉంటాయంటే సిమిలర్గా ఉంటాయి, దీనికి ఇక్కడ సబ్స్టిట్యూటే ఉండదు, దానికి ఇంకో ఆప్షన్ ఉండదు. ఇక్కడ జియో కాకపోతే బిఎస్ఎన్ఎల్ అని ఉంటుంది, లేదా ఎయిర్టెల్, వడాఫోన్ ఇవి ఉన్నాయి కదా అలాగా. ఇక్కడ సెల్లర్స్ ఒక్కరే కాకుండా కొంతమంది ఉంటారు, ఇవే ఎన్నైతే ఉన్నాయో అన్ని సెల్లర్స్. నెక్స్ట్ ఇక్కడ మోనోపొలిస్టిక్ కాంపిటీషన్లో సోప్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, అన్నీ సిమిలర్గా ఉంటాయి, డిఫరెన్స్ ఏమి ఉండదు. జస్ట్ వాటి కాంపోజిషన్ అవే మారుతాయి తప్ప అవన్నీ సోప్సే కదా. అలా అంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండదు, సిమిలర్గా ఉంటాయి ఆల్మోస్ట్. ఇక్కడ సెల్లర్స్ ఎక్కువ మంది ఉంటారు, బయర్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు. ఇది ఈజీగా ఎంట్రీ అవ్వచ్చు, ఈజీగా ఎగ్జిట్ అవ్వచ్చు మార్కెట్లో. అంటే ఒక కొత్త సోప్ కంపెనీ పెట్టాలంటే కొంచెం ఈజీగా ఉంటుంది, ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం ఈజీ. వెంటనే మనకి ఎకానమీ నుంచి ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా ఈజీయే. నెక్స్ట్ పర్ఫెక్ట్ కాంపిటీషన్లో వెజిటేబుల్ మార్కెట్ అని తీసుకున్నాం కదా, ఇక్కడ ఎక్కువ మంది సెల్లర్స్ ఉంటారు, చాలా ఎక్కువ మంది బయర్స్ కూడా ఉంటారు. ఇక్కడ గూడ్స్ అన్నీ ఐడెంటికల్. ఇప్పుడు వంకాయ ఉందనుకోండి, సిమిలర్గానే ఉంటుంది కదా వంకాయ, ఆల్మోస్ట్ ఎక్కడైనా ఒకలాగా ఉంటుంది. ఇవి హోమోజినస్ గూడ్స్, ఇవి హోమోజినస్. పర్ఫెక్ట్ కాంపిటీషన్లో హోమోజినస్. ఇక్కడ ఈజీ ఎంట్రీ, ఈజీ ఎగ్జిట్. ఎంత ఈజీ అంటే చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ, ఎగ్జిట్ ఎంట్రీ రెండు. ఇప్పుడు ఇక్కడ ఈ మోనోపొలిస్టిక్ పర్ఫెక్ట్ కాంపిటీషన్కి ఎలాస్టిక్ ఉంటుంది. ఎలాస్టిక్ అంటే ప్రైస్ ఎలాస్టిసిటీ అని ఒక ఫీచర్ ఉంటుంది. ప్రైస్ ఎలాస్టిసిటీ అంటే ప్రైస్, ఆ వస్తువు యొక్క ప్రైస్ చేంజ్ అయితే దాని డిమాండ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఎలాస్టిసిటీ అంటే రెస్పాన్సివ్నెస్. అంటే ప్రైస్ చేంజ్ అవ్వడం వల్ల డిమాండ్ ఎలా రెస్పాండ్ అవుతుంది అని చెప్పడమే ప్రైస్ ఎలాస్టిసిటీ. ఇప్పుడు ఇక్కడ మోనోపొలిస్టిక్ కాంపిటీషన్లో ప్రైస్ ఎలాస్టిసిటీ అంటే ఇక్కడ చూడండి, దీన్ని ఈడీతో డినోట్ చేస్తాము. పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. అంటే ప్రైస్ చేంజ్ అవ్వడం వల్ల డిమాండ్ ఎంత చేంజ్ అవుతుంది అని చెప్పడం, ఇది ప్రైస్ ఎలాస్టిసిటీ. ఇది గ్రాఫ్తో ఈజీగా అర్థమవుతుంది. ఇదేంటి, డిమాండ్ కర్వ్. ఇది డిమాండ్ కర్వ్. ప్రైస్కి అవుట్పుట్కి మనం గ్రాఫ్ డ్రా చేస్తే డిమాండ్ కర్వ్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇది ఇక్కడ ప్రైస్ ఎక్కువ కదా, ప్రైస్ ఎక్కువైనప్పుడు ఏముంటుంది, అవుట్పుట్ తక్కువ ఉంటుంది. ప్రైస్
తగ్గుతున్న కొద్దీ డిమాండ్ పెరుగుతుంది. చూస్తున్నారు ఇక్కడ ఇలా ముందుకు ఇంకా ప్రైస్ తగ్గితే ఇంకా డిమాండ్ పెరుగుతుంది. అవుట్పుట్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ హైలీ ఎలాస్టిక్ అంటే తక్కువ చేంజ్, ప్రైస్లో తక్కువ చేంజ్ వచ్చినా డిమాండ్ అనేది ఎక్కువ చేంజ్ అవుద్ది. హైలీ ఎలాస్టిక్ అంటే హైగా రెస్పాండ్ అవుద్ది. అంటే చూడండి ఇక్కడ ప్రైస్ ఫస్ట్ ఇక్కడ ఉంది ఇంత, తర్వాత జస్ట్ కొంచెమే చేంజ్ చేసాం, దానివల్ల ఏముంది ఇంత. ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న గ్యాప్కి ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చింది అనేది ఎలాస్టిసిటీ. సో హైలీ ఎలాస్టిక్, ఇది నేను రఫ్గా డ్రా చేశాను, చాలా ఎక్కువ ఉంటుంది డిఫరెన్స్. నెక్స్ట్ అది దేనికి, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్కి. అలా అంతెందుకు ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు ఒక సోప్ ఉంది, సింతాల్ సోపు ఒక 5 రూపీస్ పెంచితే ఆటోమేటిక్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ కొంచెం స్విచ్ అవుతాయి కదా. ఏదైతే ఇంకా చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు ఇది ప్రైస్ కొంచెం పెంచినా దాని డిమాండ్ చాలా పడిపోద్ది, ఇంకా ఎక్కువ మంది తీసుకోరు దాన్ని. అది అలాగ మీరు కొరిలేట్ చేసుకుంటే అయిపోద్ది. ఇక్కడ నెక్స్ట్ పర్ఫెక్ట్ కాంపిటీషన్కి వచ్చినప్పుడు ప్రైస్ ఎలాస్టిసిటీ ఏముంటుందంటే, ఇవి అన్నీ ఒకేలాంటి గూడ్స్ అవ్వడం ఏమవుతుందంటే ప్రైస్ కొంచెం ఇక్కడ చూద్దాం, ప్రైస్ కొంచెం పెంచారు. ఇప్పుడు వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాం, ఒకే దగ్గర ఒక 20 మెంబర్స్ బ్రింజల్సే అమ్ముతున్నప్పుడు మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకడు 2 రూపీస్ ఎక్స్ట్రా చేస్తే జస్ట్ 2 రూపీస్ పెంచినందుకు మనం అక్కడ కొనము, వెంటనే పక్కకి వెళ్ళిపోతాం. దానివల్ల ఈయనకున్న సేల్స్ అన్నీ జీరో అయిపోతాయి, ఇంకెవరు తీసుకోరు, అక్కడ కొనరు. సో ప్రైస్ జస్ట్ ఇంక్రీజ్ చేసినా డిమాండ్ అనేది అక్కడ ఏమవుద్ది, జీరో అయిపోద్ది. అదే ఆయన మొత్తం అందరూ 20 రూపీస్ కేజీకి అమ్మితే ఆయన 19 రూపీస్ కేజీకి అమ్మిన, జస్ట్ 1 రూపీ తగ్గించిన మొత్తం ఆయన డిమాండ్ అనేది ఇన్ఫినిటీకి వెళ్ళిపోద్ది. చూసారు ఇక్కడ, అంటే ఇది నెగ్లిజిబుల్, ఇది జీరో అనుకుంటే పైన చాలా హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ. సో దానివల్ల ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ అంటే ఎనీథింగ్ బై జీరో ఇన్ఫినిటీ వస్తుంది కదా. సో ప్రైస్ ఎలాస్టిసిటీ అనేది ఇక్కడ